ఈ సౌండ్ సిస్టమ్ అనేది కొంచెము మీరే మేనేజ్ చేసుకోవాలా. సేమ్ టైం ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించి ఇప్పుడు ఏదైతే మీరు మండపాలు ఏర్పాటు చేస్తూ ఉంటారో మండపాలు ఏర్పాటు చేసిన దగ్గర కరెంటుకు సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్త పాటించాలా. మీరు ఎలాంటి కరెంట్ అయినా కూడా అనుమతి తీసుకొని ఎలక్ట్రిసిటీ వాళ్ళ ద్వారా అనుమతి తీసుకొని వాళ్ళ ద్వారానే పెట్టించుకునే ప్రయత్నం చేయాలి. కానీ మీరు అన్నెసరిగా తెలిసి తెలియక మీరే ఎక్కడైనా వైర్లు వేయడం తర్వాత తీసుకోవడము దాని ద్వారా ఏదైనా ఎలక్ట్రికల్ షాక్ జరిగే సందర్భాలు ఉన్నాయి, గతంలో కూడా జరిగినాయి. సేమ్ టైం ఇప్పుడు మనకు రీసెంట్గా కోరుట్ల తర్వాత మొన్న ఈ నిజామాబాద్ నుంచి సిరిసిల్ల వాళ్ళ వచ్చేటప్పుడు మన దారిపంట వాళ్ళకు కూడా కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం అనేది చాలా బాధాకరం. అలాంటిది మీకు తెలియదు ఏమవుతుంది అని అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి అది ఏం జరగదు. కరెంట్ అనేది చాలా డేంజరు. ఒక్కొక్కసారి అంతా బాగానే ఉన్నా కూడా మనకు ఆ వర్షం పడ్డప్పుడు వర్షంతో కూడా మనకు ఎర్తింగ్ వచ్చి షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు పాటించండి. మీ దాంట్లో మీకు కూడా తెలియదు నార్మల్గా అనుకుంటాం కాబట్టి కంపల్సరీ ఎలక్ట్రిసిటీ వాళ్ళతో మాత్రం మీరు కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలా. తర్వాత లైటింగ్ అనేది గణేష్ మండపాల దగ్గర లైటింగ్ అనేది కంపల్సరీ ఈ ఆర్గనైజ్లో ఎవరుతున్నారో మీరు ఏర్పాటు చేసుకోవాల్సింది. లైటింగ్ నైట్ అయినా సరే లైటింగ్ ఉండాలా. డే టైం అయినా నైట్ టైం అయితే పర్టికులర్ ఉండాలి. డే టైం నైట్ అందరూ చూస్తూ ఉంటారు, మీ గ్రామస్తులు అందరూ అక్కడ ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఎస్పెషల్లీ నైట్ పడుకునే టైంలో ప్రతి మండపం దగ్గర ఆర్గనైజర్ సంబంధించి ఒకరో ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి. అక్కడ మండపాల దగ్గర మీరు ఆడ పడుకోవడమా లేకపోతే ఉండడమా మీరు మీ వంతులు పెట్టుకోనన్నా సరే మండపాల దగ్గర ఉండాలి. మేము చాలా మండపాలు చూస్తూ ఉంటాము. వాళ్ళు ఏం చేస్తారంటే గణేష్ను పెట్టేసిన తర్వాత నైట్ కాగానే కథ పరదాలు కప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఈ కుక్కలు కోతులు ఇష్టం వచ్చినట్టు డిస్టర్బెన్స్ మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కోతులు ఎక్కువ వస్తూ ఉన్నాయి, అనవసరంగా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాం. మనం అంతా భక్తితోటి పెట్టి తెల్లారొచ్చేసరికి ఏదన్నా న్యూసెన్స్ జరిగితే మంచిగా ఉండదు. కాబట్టి కంపల్సరీ మీరు అక్కడ ఉండాలా. ఇంకొకటి ఇంపార్టెంట్ గణేష్ పండాల్సి ఏమైనా పెద్ద గణపతులు ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేసుకోవాలా. సీసీ కెమెరాలు కంపల్సరీ ఏర్పాటు చేసుకోవాలా. తర్వాత ఈ గణేష్ మండపాల దగ్గర మెయిన్గా కొంతమంది అంటే అన్ని దగ్గర అని చెప్పట్లేదు, కొన్ని చోట్ల అసాంఘిక కార్యక్రమాలు అంటే తాగడం కానీ వెనకాల గణేష్ ముంగట ఉంటే వెనుకకు పోయి తాగడం లేకపోతే ఈ పేకాటలు ఆడడం అలాంటివి మా దృష్టికి వస్తే ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలా. తర్వాత ఈ గణేష్ మండపం దగ్గర మీరు కంపల్సరీ ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయాలి. ఒక రిజిస్టర్ పెట్టుకుంటే మేము కూడా వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఆన్లైన్ ఇప్పుడు శ్రీరామ్ యూత్ అని సిరికొండ వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కాపీ అనేది ఇట్లా ఉంటుంది. అంటే మనం జస్ట్ ఏం లేదు, మన మొబైల్ ఫోన్ నుంచి కూడా ఆన్లైన్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మా వాళ్ళు వచ్చి అక్కడ స్కాన్ చేసినా మీ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. ఇది చేసుకోవడం ఆలీలో వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అది ఏర్పాటు చేసుకోవాలి. మీరు అనుకున్న ప్లేస్ ఒక పక్కకు అనేది ఉండాలి. నడి సెంటర్లా నడి మధ్యలో పెడదాం ఏందో చూపిద్దాం అన్నట్లు కాకుండా ఒక భక్తి శ్రద్ధలతో మీరు నిర్వహించుకోవాలి. ఈ గణేష్ ఉత్సవాలంటే ఇష్టం ఉన్నట్ల దగ్గర పెడితే దానికి ట్రాఫిక్ ఇబ్బంది అయ్యి ప్రజలకు ఇబ్బంది అయ్యి అట్లా చేస్తే కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇంతకుముందు ఏ విధంగా చేసుకున్నారో ఆ విధంగానే ఏర్పాటు చేసుకొని ఇప్పుడు మనకు ఈ వర్షాలు మనకి ఇప్పుడు ముఖ్యంగా వర్షాలు పడే సూచన ఉంది కాబట్టి ఆ వర్షాలు దృష్టిలో పెట్టుకొని కూడా మీరు ఆ టెంట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనకు అతిగా వర్షాలు పడినప్పుడు ఈ టెంట్లు అవి లేచిపోయే ఆస్కారం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మీకే ఇబ్బంది. అక్కడ ఏర్పాటు చేసిన వాటివన్నీ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా అది ఏర్పాటు చేసుకొని ఉంచుకోవాలి. ప్రతి కమిటీ ఉంటుందిగా, మీ కమిటీ సభ్యులు ఒక 3 పేర్లు ఇవ్వండి. అదేవిధంగా ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా మీకు 3-4 డేస్ నుంచి కూడా చూస్తున్నాము, వాట్సాప్ ద్వారా కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోమని చెప్పారు. ఇప్పుడే చూపించారు, సిరికొండ వాళ్ళు నమోదు చేసుకున్నారు. అదేవిధంగా ప్రతి మండల ఈ కమిటీ సభ్యులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. కాబట్టి ఏ విలేజ్లో ఎన్ని గణేష్ మండలాలు ఉన్నాయని కూడా మాకు డిస్ట్రిక్ట్ నుంచి అడుగుతారు. ఎందుకంటే ఎన్ని గణేష్ మండపాలు ఉన్నాయి, దాన్ని ఎప్పుడు నిమజ్జనం చేస్తారు, ఏ గ్రామం ఎప్పుడు అనేది కూడా రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది గవర్నమెంట్ ప్రకారం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలవద్దు. ఈ ఉత్సవాల సందర్భంలో ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, ఇబ్బంది పెట్టద్దు కూడా. కాబట్టి ఇప్పుడు మన పోలీస్ శాఖ వారు ఇచ్చిన ఈ గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అయ్యి మీరు ఖచ్చితంగా